Okay. The first one is next topic is matrices. What is nothing but a matrices is nothing but elements are written in the form of rows and columns within a square bracket. That is, the example is, suppose A is a matrix 2, 3, 5, 4, 7, 9, 1, 2, 3. Square bracket. This is called rectangular array. Within a square bracket. ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఎలిమెంట్స్ రాస్తాం. ఎలిమెంట్స్ ఎలా రాస్తామంటే రోస్ రాస్తాము, కాలమ్స్లో రాస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రో. సో ఏ రో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. Similarly, this is a first column, C1. C1 is indicating as a column. This is second column. This is third column. That is, a matrix is nothing but elements can be written in the form of rows and columns. So, rows ante horizontal ga unnedanni emantamante rows antam. Vertical ga unnedanni emantamante column antam. సో ఇక్కడ రో అంటే మీ ఇది R1, ఇది R2, ఇది R3. ఓకే. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్. పొజిషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. పొజిషన్ అంటే ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అని అర్థం. పొజిషన్ అంటే ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది. సపోజ్ ఏ కెన్ బి రిటన్ యాజ్ దిస్ ఈజ్ సేమ్ 2, 3, 5, 4, 7, 9, 1, 2, 3. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్, సో ఈ ఎలిమెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది? సో ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే మనకు ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. దిస్ ఈజ్ ఎ రో అండ్ దిస్ ఈజ్ ఎ కాలం, అండ్ దిస్ పొజిషన్ ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఎ ఫస్ట్ రో, first column. This is nothing but A11. That is, A11 can be indicating as a first letter can be indicating as a row, and second element can be indicating as a column. And next A12, next A13, A21, A23, A22, A23. A31, A32 and A33. That is indicating as a position. The position is nothing but Aij. That is, Aij can be written as ith row element of ith row అండ్ జేత్ కాలం. సో ఇక్కడ మనకి A11 అంటే ఏమొచ్చింది? మనకు A11 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2, A12 అంటే ఎంత వచ్చింది? 3, A13 అంటే ఎంత? 5. నెక్స్ట్ A21 4. దట్ ఈస్ A21 is nothing but a 4 రో. A21 is indicating as second row, first column. Second row, first column. Similarly, A22 can be indicating as a second row, second column. A23 can be indicating as a 9, that is second row, third column. So finally, we written as this element. That is finally, that is A33 can be written as a 3. So this is nothing but a position. The position of element అంటే ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంది. నెక్స్ట్ చెప్పాల్సిన టాపిక్ ఏది అంటే మనకు ఆర్డర్. That is, order is nothing but number of rows, number of columns. సో ఆ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెప్పేదాన్ని ఏమని చెప్తామంటే ఆర్డర్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రోస్ బై, రాసేదేమో ఇంటూ రాస్తున్నాము, కానీ దీన్ని చదివేది ఏం చదవాలంటే బై అని రాస్తాం. నంబర్ ఆఫ్ రోస్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్.
సపోజ్ ఇచ్చిన ఎగ్జాంపుల్లో వచ్చేసి ఎన్ని రోస్ ఉన్నాయి మనకు? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుందంటే 3/3 మ్యాట్రిక్స్. 3/3. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. సో దీంట్లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? దిస్ ఈజ్ R1 రో, దిస్ ఈజ్ R2 రో, అండ్ దిస్ ఈజ్ ఏ C1, అండ్ దిస్ ఈజ్ C2, అండ్ దిస్ ఈజ్ C3. సో టోటల్గా నేను ఫస్ట్ రోస్ రాయాలి, నెక్స్ట్ కాలమ్స్ రాయాలి. రోస్ ఎన్ని ఉన్నాయి మనకు? 2 రోస్ ఉన్నాయి. దేర్ ఫోర్ దిస్ ఆర్డర్ ఈక్వల్ టు 2. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆర్డర్? ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 2/3. అండ్ సిమిలర్లీ A ఈక్వల్ టు, సో మ్యాట్రిక్స్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటామంటే ఎప్పుడన్నా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం. దీంట్లోనే ఎలిమెంట్స్ ఎలా రాస్తామంటే స్మాల్ లెటర్తో రాస్తాం. సో మోస్ట్లీ రాసేటివి అన్నీ వచ్చేసి నంబర్స్ కాబట్టి వాల్యూస్ ఉంటాయి. దట్ ఈజ్ 2 4 7 3 2 6 5 3 9 8 11 13. So what is the position? So how many rows? So 1 2 3 rows. How many columns? 1 2 3 and 4. That is totally how many rows? 3 rows, 4 columns. This is a 3/4. And next you are writing as a types. సో ఈ క్లాస్కి మనం ఏమంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ అంటే చెప్పినాం. మ్యాట్రిసెస్ అంటే ఏమంటే రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. ఒక రెక్టాంగులర్ అంటే రెక్టాంగులర్ అంటే స్క్వేర్ బ్రాకెట్లో కానీ ఓపెన్ బ్రాకెట్లో కానీ మనం ఏం రాస్తామంటే ఎలిమెంట్స్ రాస్తాం. ఆ ఎలిమెంట్స్ ఏ ఫామ్లో డాలంటే రోస్ అండ్ కాలమ్స్ ఫామ్. రో అంటే హారిజాంటల్గా ఉండేదాన్ని ఏమంటామంటే రో అంటాం. వర్టికల్గా ఉండేదాన్ని ఏమంటామంటే కాలం అంటాం. నెక్స్ట్ పొజిషన్. పొజిషన్ అంటే ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది. పొజిషన్ అంటే ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంది అని చెప్తాం. ఓకే, దట్ నార్మల్ పొజిషన్ ఏమంటే A11 A12 A13. A11 నథింగ్ బట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. A12 నథింగ్ బట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. Suppose if I am writing that A32, that is A32 is nothing, is indicating as a third row second column. సో పొజిషన్ రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఆర్డర్ రాస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్డర్? ఆర్డర్ ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఏ నంబర్ ఆఫ్ రోస్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్ అని చెప్పి రాస్తాం. ఓకే, సో నంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ ఎలిమెంట్ వేస్తే ఎన్ని రోస్ ఉన్నాయని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని రాయాలి. ఓకే, నెక్స్ట్ టైప్స్. నెక్స్ట్ మనకి ఏమొస్తాయంటే మనకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో మనకు మెయిన్ గా వచ్చేది ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటే ఏ మ్యాట్రిక్స్ అయితే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండవు. రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, దట్ ఈజ్ నార్మల్లీ ఇండికేటింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దట్ AMN. AMN అంటే M అంటే నంబర్ ఆఫ్ రోస్, N అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్. AMN అని రాసినామంటే ఫస్ట్ M అంటే రో, N అంటే కాలం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటే నంబర్ ఆఫ్ రోస్ M ఈజ్ నాట్ ఈక్వల్ నంబర్ ఆఫ్ రోస్, దట్ ఈజ్ M ఈజ్ నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. దట్ ఈస్ M ఈజ్ నాట్ ఈక్వల్ టు N. సో వన్ ఎగ్జాంపుల్ ఈస్ A equal to 2 3 5.
దీంట్లో రోస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 రో మాత్రమే ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3. దట్ ఈస్ 3 కాలమ్స్. దట్ ఈస్ 1/3. That is nothing but number of rows is not equal to that number of columns. Similarly, if I am writing that another element, the b equal to 1 2 3 4 5 6. So that's what is the order? How many rows we have? 2 rows and 3 columns. Next, if I am writing that c equal to 1 2 3. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ 3/1. ఓకే. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏమంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్ నంబర్ ఆఫ్ కాలమ్స్. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం వస్తుంది అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు కాలం. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలం. దట్ ఈస్ నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్ టు n. m ఈజ్ ఈక్వల్ టు n. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే దాన్ని ఏమంటామా అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే సపోజ్ a ఈక్వల్ టు 1 2 3 4. 1 2 3 4 అంటే ఎన్ని రోస్ ఉన్నాయి మనకు? 2 రోస్. దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు? C1 C2. సో టోటల్గా ఉన్నాయి 2/2. Therefore, what is the order? Order is nothing but 2/2. Similarly, this is second order. Third order, if I am writing the third order, a equal to 1 2 3 4 5 6 7 8 9. This can be written as how many elements? That is 3 order 3. 3 rows 3 columns. So number of elements అని రాసినప్పుడు ఏం చేయాలంటే 3 into 3. So therefore, number of elements in a matrix, nothing but m into n. సో ఎన్ని ఉన్నాయి అంటే దాంట్లో మనం m into n ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ లో కొన్ని టైప్స్. ఇది ఫస్ట్ టైప్. ఇది 1 2. బేసిక్ గా ఉండే మ్యాట్రిసెస్ 2. ఏది? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ లో మనకు ఇంకా టైప్ సబ్ డివైడ్ చేస్తాం. ఏం చేస్తామంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ లో ఎలా సబ్ డివైడ్ చేస్తామంటే సో ఫస్ట్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏముండాలంటే ఆ రోలో ఓన్లీ ఒక రో మాత్రమే ఉండాలి. 1n. m ఈక్వల్ టు 1 అయింది. ఓన్లీ 1 రో. m ఈజ్ ఈక్వల్ టు 1. ఓన్లీ 1 రో. ఉంటే దాన్ని ఏమంటామంటే రో మ్యాట్రిక్స్ అంటాం. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? The example is a equal to 1 2 3 అనే ఎలిమెంట్ రాస్తాం. సో దీని ఆర్డర్ ఏమవుతుంది? మనకు ఒక రో ఉంది, 3 కాలమ్లు ఉన్నాయి. సో therefore this is ఓన్లీ ఒక రో ఉంటే దాన్ని ఏమంటామంటే రో మ్యాట్రిక్స్. సిమిలర్లీ కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏముండాలంటే ఓన్లీ 1 కాలమ్ ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ n. n ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఏ కాలమ్. Suppose if I write that 4 5 6. So n only, that is what is the order? 3/1. This is nothing but only 1 column.
సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం? ఒకటి రో మ్యాట్రిక్స్, ఇంకొకటి వచ్చేసి కాలం మ్యాట్రిక్స్. రో అంటే ఓన్లీ సింగిల్ రో, కాలం అంటే ఓన్లీ సింగిల్ కాలం. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనకున్న రకాలు ఏమంటే the first one is the null matrix. సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఎలా డినోట్ చేస్తామంటే జీరో. నల్ అంటే ఏమన్నా అంటే జీరో, జీరో 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 జీరో, అన్ని ఎలిమెంట్స్ జీరోస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2x2 ఆర్డర్. 0 3x3 మ్యాట్రిక్స్. 0 0 0 0 0 0 0 0 0. సో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటే అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. దాన్ని ఏమంటామంటే నల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ మనకేమొస్తాయంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని మనకు రిమైనింగ్ వస్తాయి డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఎలా ఉంటాయి డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే సపోజ్ A is equal to 1 2 3 4 5 6 7 8 9. రో కాలం ఎలిమెంట్ ఈక్వల్ ఉంటుంది. 1 1 2 2 3 3 ఇలా ఉన్నదాన్ని ఏమని చెప్తామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. A11 Aij is equal to I equal to J. సో 1 1 2 2 3 3 ఇట్లా ఉండేదాన్ని ఏమంటామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇట్లా ఉంటే మనం ఏమని చెప్తాం అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయి. ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఎగ్జిస్ట్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. సో నథింగ్ బట్ A ఈక్వల్ టు A11 0 0 0 A22 A23 0 sorry this is 0 0 A33. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఇవి మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏమవుతాయి? జీరో అవుతాయి. అటువంటి దాన్ని ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో నువ్వు ఎగ్జాంపుల్ రాసుకో. 1 0 0 0 2 0 0 0 3. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏమి? A11 A22 A33 ఇవి ఉంటే దాన్ని ఏమంటామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఇవి మాత్రమే ఉంటాయి. మిగిలిన ఎలిమెంట్స్ ఏమవుతాయంటే జీరో అవుతాయి. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ సో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే
matrix diagonal elements are same. Diagonal elements are same in a diagonal matrix. Diagonal matrix. సో ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే సేమ్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ AMN ఈజ్ ఈక్వల్ టు సమ్ K when M equal to N. When M equal to N. And remaining elements are zeros when M is not equal to N. సో రోస్ కాలమ్స్ ది ఈక్వల్ అయితే అప్పుడు ఎలిమెంట్ ఏమొస్తుందంటే కాన్స్టెంట్ వాల్యూ K. రిమైనింగ్ ఎలిమెంట్ ఉంటే ఏమవుతాయంటే 0 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏం రాస్తామంటే 2 0 0 0 2 0 0 0 2 ఇట్లయినా రాస్తాం మ్యాట్రిక్స్ రాసేటప్పుడు. ఈ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అయినా పెట్టొచ్చు. నెక్స్ట్ B ఈక్వల్ టు 4 0 0 0 4 0 0 0 4. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 4 ఉన్నాయి. దాన్ని ఏమని చెప్తామంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి. అన్ని సేమ్ ఉంటే స్కేలార్ మ్యాట్రిక్స్. సో దీంట్లో ఒక టైప్ వస్తుంది. ఏది అంటే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఇంకో పేరు ఏదంటే మనకు యూనిట్ మ్యాట్రిక్స్. సో యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఐడెంటిటీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏముండాలంటే 1 ఉండాలి. ఇన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ diagonal elements are all are ones. Diagonal elements are one. సో ఏది అనేది అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే I2 అంటే సెకండ్ ఆర్డర్ 1 0 0 1. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1s ఉన్నాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 0s ఉన్నాయి. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉంది కాబట్టి యూనిట్ మ్యాట్రిక్స్ I3 1 0 0 0 1 0 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3. దీని అన్నిటి లాస్ట్ ఒకటి చెప్పేది ఏమంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లు ఏముంటాయంటే 2 వస్తాయి. అప్పర్ ట్రయాంగులర్, లోవర్ ట్రయాంగులర్. అప్పర్ ట్రయాంగులర్. సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎలా రాస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ అంటే 1 2 3 0 4 5 0 0 7. బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరోస్. ఫస్ట్ ఏం రాస్తామంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. దిస్ ఈస్ నథింగ్ బట్ బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. Diagonal elements are zeros. Below the principal diagonal elements are zero. First principal diagonals ఐడెంటిఫై చేస్తాం. దాని కింద ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే జీరోస్ పెట్టేస్తాం. దాన్ని ఏమని చెప్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ that is
2 1. Okay, that is ఇంకా మీరు రాసుకున్నామంటే పొజిషన్ A11 A12 A13 A21 ఎలిమెంట్ 0 అవుతుంది, A22 A23 0 0 A33. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏమి? A11 A22 A33 సేమ్గా ఉంటాయి ఇవి. దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అని ఉంటాం. సో బిలో దీనికంటే కింద ఎలిమెంట్స్ ఏం రాస్తామంటే జీరోస్ రాస్తాం. A21 దట్ ఈస్ AMN ఈక్వల్ టు 0 వెన్ M ఈజ్ గ్రేటర్ దాన్ N. A21 లో M అనేది 2 అవుతుంది, 1 అనేది కాలం అవుతుంది. A31 A32 దట్ ఈస్ AMN ఈక్వల్ టు 0 ఫర్ M ఈజ్ గ్రేటర్ దాన్ N. దీన్ని ఏమని చెప్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సిమిలర్లీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీనికి ఆపోజిట్, అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. అబౌవ్ ది ప్రిన్సిపల్ diagonal elements are principal diagonal elements are zeros. So that is nothing but A11 A12 0, A21 this is element is 0, A22 0, A31 A32 A33. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి అబోవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై, దానిపైన ఉన్న ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ AMN ఎలిమెంట్ ఈక్వల్ టు 0 ఫర్ M లెస్ దాన్ N. M లెస్ దాన్ N అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎలిమెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏదేమంటే అది అప్పర్ ట్రయాంగులర్ అయినా కావచ్చు, లోయర్ ట్రయాంగులర్ అయినా కావచ్చు. సో అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏమి? బిలో ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేస్తాం. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే రో కాలము ఈక్వల్గా ఉంటుంది. A11 A22 A33 అని చెప్పినామంటే దాన్ని ఏమంటామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ డయాగ్నల్ బిలో ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అయితే దాన్ని ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ అంటాం. అబోవ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అయితే దాన్ని ఏమంటామంటే లోయర్ ట్రయాంగులర్ అంటాం. సపోజ్ నువ్వు లోయర్ ట్రయాంగులర్కి ఒక ఎగ్జాంపుల్ రాయాలంటే A ఈక్వల్ టు సమ్ 1 0 0 2 4 0 3 6 7. ఇది ఒక ఎగ్జాంపుల్ రాస్తాం. సో ఈ విధంగా చేయాలి. ఓకే.